ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, శక్తికి బదులుగా జ్ఞానం ఎలా ఉపయోగపడుతుందో ప్రసంగి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మొద్దుబారిపోయిన ఇనుప పనిముట్టును పదును పెట్టకపోతే పనివాడికి ఎక్కువ బలం అవసరం. అనగా ఒక వ్యక్తి ఏదైనా పనిని సాధించడానికి సరైన మార్గాలను ఉపయోగించకపోతే అది అతనికి చాలా శ్రమను, నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి పనిలో జ్ఞానం, వివేకం చాలా అవసరం మరియు లాభదాయకం. మరో మాటలో చెప్పాలంటే జ్ఞానం మనిషికి పెద్ద పెద్ద పనులను కూడా సులువుగా చేసేలా ఉపయోగపడుతుంది. అందుకే సొలొమోను దేవుడు తనకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని తనతో సెలవిచ్చినప్పుడు సొలొమోను ఈలాగు మనవి చేసెను. నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును, నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి ఈ దినముననున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము అనెను. ప్రియులారా, సొలొమోను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను తన శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని అడిగాను గనుక దేవుడు అతని మనవి ఆలకించి బుద్ధి వివేకములు గల హృదయము అతనికి ఇచ్చెను. మరియు అతడు ఐశ్వర్యమును, ఘనతను ఇమ్మని అడగకపోయినను దేవుడు వాటిని కూడా అతనికి ఇచ్చెను. ప్రియులారా, మీలో ఎవనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి అని. సహోదరి సహోదరులారా, మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలనని, అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మాలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మేము నిన్ను అడిగి నీవిచ్చే జ్ఞానమును పొందుకొని అవివేకులము కాక నీ యొక్క చిత్తమేమిటో గ్రహించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నేర్చుకొని నా బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండి వారిలో నుండి తొలగిపోవుటకు కృపచూపమని, సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా నీవే చితక త్రొక్కించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.